Very good morning, guys. Yeah, hello, Naru. And welcome to this week live trading session. Already last week live trading session చేసుకున్నాము. బ్యాంక్ లో 20,000 ప్రాఫిట్ వచ్చింది. వీడియో ఆల్రెడీ పెట్టాను. సో కంటిన్యూస్ గా చేయలేకపోతున్నాను ఎందుకంటే ఫాస్టింగ్స్ వల్ల. ఎనీహౌ మీకు హెల్ప్ అవుతుందని చెప్పి మళ్ళీ కొంచెం అయితే కష్టపడి వీడియో అయితే చేస్తున్నాను. అండ్ దెన్ కమింగ్ టు దీస్ లెవెల్స్, ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ ఆల్రెడీ మనం టెలిగ్రామ్ ఛానల్లో మార్క్ చేసుకున్నాము. అండ్ దెన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ప్రతిరోజు కూడా వీడియో పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అందులో మనము ఈ లెవెల్స్ గురించి ఎందుకు మార్క్ చేసుకున్నామో క్లియర్ గా మీకు తెలుస్తుంది. అండ్ మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను చూడండి, ఇది వర్జిన్ సిపిఐ లెవెల్. అండ్ దెన్ ఇది ఇంపార్టెంట్ సప్లై జోన్. మార్కెట్ ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ క్యాన్ కానీ జోన్ బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీ, దెన్ మా బ్యాంక్ నిఫ్టీ ఆల్ ద వే కిందకి రావచ్చు. కమింగ్ టు నిఫ్టీకి అయితే ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఉన్నాయి, కానీ మరీ అంత ఇంపార్టెంట్ ఏం కాదులేండి. ఈ సపోర్ట్స్ బ్రేక్అవుట్ అయిపోతే దెన్ వీఆర్ హ్యావింగ్ ద స్వింగ్ లో. సో ఈ లెవెల్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మార్కెట్ ట్రెండింగ్ గా ఉండొచ్చు. అండ్ సిపిఆర్ కూడా ఈ రోజు నేరోగానే ఉంది, బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే మరీ నేరోగా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం గ్యాప్ అయితే ఉంది, కానీ నిఫ్టీలో మరీ నేరోగా ఉంది. అలాంటప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రెండింగ్ డే, అందులో తప్పం లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అవుతుందని ఏం లేదు. సో అయితే అవ్వచ్చు, లేదంటే లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు నా లాస్ట్ వీడియోస్ లో చూస్తే ఓన్లీ సిపిఆర్ డైలీ ప్యూర్స్ ఉంటాయి. కొన్ని ఎక్స్ట్రా లైన్స్ అయితే ఉన్నాయి. ఈ లైన్స్ ఏంటన్నది చాలా మందికి తెలియదు. సో ఇది ఇండికేటర్, ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ ఓన్లీ 2 ఇండికేటర్స్ ఇస్తుంది ఫ్రీగా. చాలా మందికి ఇబ్బంది అవుతుంది. ప్రీమియం ఛానల్ తీసుకోవాలని మళ్ళీ డబ్బులు పెట్టుకొని తీసుకోవాలి. లైక్ 1200 నుంచి 5000 వరకు ఉన్నాయి. ట్రేడింగ్ వ్యూ ప్రీమియం ఎక్కువ ఇండికేటర్స్ యూజ్ చేయాలనుకుంటే. కానీ నా ఇండికేటర్స్ ఏంటంటే సిపిఆర్ ఉంటుంది, టొమారో సిపిఆర్ ఉంటుంది, అండ్ దెన్ 20 ఎంఏ ఉంటుంది, 80 ఎంఏ ఉంటుంది, లేదంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంటాయి, అండ్ క్యామ్రీల ప్యూర్స్ ఉంటాయి, డైలీ ప్యూర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకే ఇండికేటర్ లో ఇచ్చాను. సో లింక్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఓకే, సో చూపిస్తాను, ఆగండి. కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఈ రోజు డేట్ ఎంత, 18th మార్చ్ కదా. సో మీరు వీడియో ఎప్పుడు చూస్తే అప్పుడు 18th మార్చ్ లో చూడండి. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్స్ ఇస్తున్నాం డైలీ టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ దెన్ ఈ రోజు 18th మార్చ్ ఇక్కడ కోడ్ అనేది పెట్టాను. మీరు ఏం చేస్తారంటే ఈ కోడ్ ని క్లిక్ చేయండి. ఈ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు ఇండికేటర్ యాక్సెస్ వచ్చేస్తుంది. ట్రేడింగ్ వ్యూ లాగిన్ అడుగుతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు యాడ్ టు ఫేవరెట్స్ అని ఉంటుంది కింద చూడండి. యాడ్ టు ఫేవరెట్స్ కొట్టారనుకోండి, మీకు ఇండికేటర్ సెషన్స్ లో వచ్చేస్తుంది. సో కోడ్ అనేది ఇండికేటర్ సెషన్స్ లో వచ్చేస్తుంది. సో చూడండి, 18th మార్చ్ ఈ రోజు టైం 9:11 ఆ టైంకి పెట్టాను. సో మీరు ఎప్పుడు వీడియో చూసినా సరే మీ ఛానల్ అయితే అది డిలీట్ చేయను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది తీసుకోవచ్చు. యాడ్ టు ఫేవరెట్స్ కొట్టేసిన తర్వాత మీరు ఇండికేటర్ సెషన్ ఉంది కదా, ఇక్కడ ఇండికేటర్ సెషన్ లోకి వెళ్తే మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. ఫేవరెట్స్ దాంట్లోకి వెళ్తే మీరు ఎలాగ ఫేవరెట్స్ లో యాడ్ చేసుకుంటారు కాబట్టి మీకు అందులో తెలుస్తుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. సో మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్ గా వచ్చేస్తుంది. అండ్ ఈ ఇండికేటర్ ఏంటంటే క్యామ్రీల వ్యూవర్స్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు కూడా చూసుకోవచ్చు. ఎనీహౌ ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే S3 క్యామ్రీలా ఉంది. అండ్ మార్కెట్ కిందకి వస్తే ఇక్కడ S4 క్యామ్రీలా ఉంది. అండ్ R3 క్యామ్రీలా సప్లై జోన్ దగ్గర ఉంది. R4 క్యామ్రీలా ఏమో వర్జిన్ సిపిఆర్ దగ్గర ఉంది. ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. కానీ ఈ జోన్స్ బ్రేక్ అవ్వనంత వరకు మనం కొంచెం రిస్కీ అనే చెప్పుకోవచ్చు ట్రేడ్స్ తీసుకుంటే. ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. ప్రైస్ యాక్షన్ చూడాలి అక్కడ. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ అయితే ఆ డిమాండ్ జోన్ బ్రేక్ చేసింది అనుకోండి. ఈ రోజు హై ప్రాబిలిటీ డిమాండ్ జోన్ ఇక్కడ బయర్స్ ఉంటారు, వాళ్ళ స్టాప్ లాసెస్ కింద ఉంటాయి. సో మార్కెట్ అనేది కిందకి రావచ్చు ఈ జోన్స్ కానీ బ్రేక్అవుట్ అయితే. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ నిఫ్టీలో గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. అలాగని చెప్పి లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే కరెక్టే. ఇక్కడ డిమాండ్ జోన్ సపోర్ట్ తీసుకుంటుంది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, కరెక్టే. కానీ స్టాప్ లాస్ అనేది పెద్దది అయిపోద్ది. మీరు ఇక్కడ నుంచి మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పెట్టుకోవాలి నిఫ్టీలో. సో అంత పెద్ద స్టాప్ లాస్ ఏం అవసరం లేదు. ఇక్కడ అన్నది వాల్యూడ్ ప్రైస్ కాదు అది, అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే. సో వెయిట్ చేద్దాం. ఇంకా ప్రెసెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా ఫస్ట్ క్యాండిల్ S3 క్యాండిల్ దగ్గర నుంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ ఎంట్రీ అయితే ఎటువంటి ఎంట్రీ లేదు. సో అదే చెప్పింది చూసారు, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చెప్పి లాంగ్ వెళ్ళిన వాళ్ళందరూ 4th క్యాండిల్ దగ్గర ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ చూసి వెళ్ళిపోతారు. ఇక్కడ ట్రేడ్స్ అనేవి మళ్ళీ ఎగ్జిట్ చేస్తారు లాస్ లో. సో ఇప్పుడు మనకి డిస్కౌంట్ ప్రైస్ వస్తుంది. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ అవ్వడం, అయ్యే స్టాప్ లాస్ డేలో దగ్గర పెట్టుకోవడం కంటే ఇప్పుడు మనం ఈ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ కింద పెట్టుకుంటే ఒక 55 పాయింట్స్ అలా వస్తుంది. టార్గెట్ ఏమో ఆల్మోస్ట్ R3 పెట్టుకున్నా లేదా సప్లై జోన్ పెట్టుకున్నా మోర్ దాన్ 120 పాయింట్స్ అయితే
వస్తున్నాయి. సో చూద్దాము ఈ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అవుతుందో లేదంటే ఏంటో. ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ కాదు, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఎటువంటి ఎంట్రీ అయితే లేదు ప్రెసెంట్. ఇక్కడ నిఫ్టీ ఇదిగో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ కొంచెం అయితే సెల్లింగ్ ప్రెజర్ అయితే ఉంది. ఇక్కడ విక్స్ చూసారా, రెండు కూడా ఉన్నాయి. ఐ మీన్ సెల్లర్స్ కిందకి పుష్ చేస్తున్నట్టు. సో అందుకే ఎటువంటి ఎంట్రీ ఇంకా తీసుకోలేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ డిమాండ్ జోన్ దగ్గరికి వస్తే అప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూసి దాన్ని బట్టి డిసైడ్ అవుదాము. బ్యాంక్ ఎక్స్ అయితే ప్రెసెంట్ డేలో సపోర్ట్ తీసుకుంది, S3 కెమెరాలో సపోర్ట్ తీసుకుంది. సో నిఫ్టీ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, కానీ మార్కెట్ ఇక్కడ బ్యాంక్ ఎక్స్ లో డేలోస్ అయితే బ్రేక్ అవుతున్నాయి. సో ఈ డిమాండ్ జోన్ కూడా బ్రేక్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంట్రీ తీసుకున్నాను. 210 క్వాంటిటీస్ బ్యాంక్ ఎక్స్ లో సెల్ చేశాను, చూద్దాం ఏమవుతుందో. సో నిఫ్టీ ఇక్కడ నుంచి డిమాండ్ జోన్ సపోర్ట్ ఇచ్చింది, అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ డిమాండ్ జోన్ దగ్గర పుల్ బ్యాక్ అయితే ఇచ్చింది ఇక్కడ. సో రాంగ్ ఎంట్రీ, ఆల్మోస్ట్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. 9654 ఇస్ ద ఫస్ట్ ట్రేడ్ లాస్. సో చూద్దాం సెకండ్ ఆపర్చునిటీ ఈ లెవెల్ కానీ ఇక్కడ కానీ వచ్చినప్పుడు రివర్సల్ ఏమన్నా జరుగుతుందేమో చూద్దాము. ఎందుకంటే ఇక్కడ సప్లై జోన్ ఉంది కదా, అండ్ దెన్ వర్జిన్ సిపిఆర్ కూడా ఉంది. సో వెయిట్ చేద్దాము సెకండ్ ఆపర్చునిటీ కోసం. సో సెకండ్ ఆపర్చునిటీ మిడ్ క్యాప్ నిఫ్టీలో ఇక్కడ బేరిష్నెస్ చూపిస్తుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి సిపిఆర్ అంటే ఇమీడియట్ గా ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, సిపిఆర్ బ్రేక్ ఇక్కడ తీసుకోలేదు, రిట్రేస్మెంట్ అయిన తర్వాత అప్పుడు తీసుకున్నాను. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్మోస్ట్ 3500 అలా ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో చూద్దాం, ఫస్ట్ ట్రేడ్ అయితే 10,000 లాస్ వచ్చింది. ఇది జీరోకి వెళ్తే మనకి 1:2 వస్తుంది. ప్రెసెంట్ అయితే 4000 ప్రాఫిట్. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ సెకండ్ ట్రేడ్ 7000 అలా ట్రేడ్ అవుతుంది, 6500. సో ఓవరాల్ అయితే 3000 లాస్ కి వచ్చింది. ఓకే గైస్, లాస్ అయితే కవర్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 10,000 ప్రాఫిట్ లో ట్రేడ్ అవుతుంది. 10,450 కాల్ ఆప్షన్. సో స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 30 దగ్గర ఎంటర్ అయింది కాబట్టి 45 పెట్టుకున్నాను. స్టాప్ లాస్ 15 పాయింట్స్. సో చూద్దాం, 45 హిట్ అయితే మన స్టాప్ లాస్ తీసుకుంటుంది, లేదంటే మన టార్గెట్ హిట్ అవుతుంది. 1:1 వస్తుంది అనుకుంటా. ఆల్మోస్ట్ 10,000 ప్రాఫిట్ వస్తుంది అంతే. ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ మనం రాంగ్ అయ్యాం. ఫస్ట్ ట్రేడ్ మన స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత చూడండి మార్కెట్ అగ్రెసివ్ గా సిపిఆర్ రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చింది. సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిపోయింది కదా, డేలో బ్రేక్అవుట్ ఈజీగా అయిపోద్ది అనుకున్నాను, కానీ బయర్స్ మళ్ళీ ట్రాప్ చేశారు. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి తీసుకెళ్లి సిపిఆర్ నుంచి రివర్స్ చేస్తున్నారు. సో దానివల్ల ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఆల్మోస్ట్ 1700 ప్రాఫిట్ వచ్చింది ఓవరాల్. ఈ ట్రేడ్ అయితే 11,000 ప్రాఫిట్ లో ట్రేడ్ అవుతుంది. 12,000 ఆల్మోస్ట్ 2,000 ప్రాఫిట్ వచ్చింది ఓవరాల్ గా. అగ్రెసివ్ గా మూవ్ అవుతుంది. 13 ఆల్మోస్ట్ 14 రూపీస్, 3,000, 4,000 ప్రాఫిట్ అలా వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇప్పుడు 100కి వెళ్ళిన తర్వాత ఇది బ్రేక్అవుట్ అవుతుంది. ఇక్కడ నిఫ్టీ కూడా సిపిఆర్ రెసిస్టెన్స్ తీసుకుంది, మార్కెట్ కిందకు వస్తుంది. సో నిఫ్టీ ఇక్కడ S4 కెమెరా అండ్ దెన్ S1 డైలీ పివట్ రెండు కూడా పక్కన ఉన్నాయి, అవి సపోర్ట్ ఇస్తున్నాయి ప్రెసెంట్. సో మళ్ళీ ఆల్మోస్ట్ ప్రాఫిట్ లోనే ట్రేడ్ అవుతుంది. సెకండ్ ట్రేడ్ 8,000, కానీ నేను ఇందాక 4,000 ప్రాఫిట్ వచ్చి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది, నెగిటివ్ 1,000 రూపీస్ అలా చూపిస్తుంది. సో అప్డేట్ చేస్తాను మీకు అయిపోయిన తర్వాత. ఓకే, మళ్ళీ 9,500, 10,000 అలా ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ కొంచెం బేసిక్ గా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అందుకు మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ ఎక్స్ ఇందాక రిస్క్ చేశాను కదా, ఆ ట్రేడ్ మళ్ళీ తీసుకున్నాను. స్టాప్ లాస్ హిట్ అయింది కదా, అది మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను. అయితే వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. సో ప్రెసెంట్ అయితే ఓవరాల్ రెండు ట్రేడ్స్ 700 అలా ట్రేడ్ అవుతున్నాయి. చూద్దాం ఏమవుతుందో. బ్యాంక్ నిఫ్టీ అయితే కిందకే వస్తుంది, అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ డే హై దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అయింది నిఫ్టీ. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ చూద్దాము, అది కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతుంది ట్రెండ్ అయితే. ఓవరాల్ ప్రాఫిట్ ఇప్పుడు వచ్చి 9,000, 8,500 అలా ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ ఎక్స్ కూడా తీసుకున్నాం కదా, అది 78 అలా ట్రేడ్ అవుతుంది. ఇది జీరో అయితే మన లాస్ కవర్ అవుతుంది, అండ్ ఈ ట్రేడ్ ఆల్మోస్ట్ 20,000 ప్రాఫిట్ వస్తుంది ఈ రోజు కూడా, ఒకవేళ ఇది జీరో అయితే. ఓకే, రెండు కూడా జీరో అవ్వాలి, అప్పుడు మనకి 20,000 ప్రాఫిట్ వస్తుంది. ఎనీహౌ డన్ ఫర్ ది డే. నేనైతే కొంచెం పని వల్ల బయటకు వెళ్తున్నాను. నేను తర్వాత అప్డేట్ చేస్తాను మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత, అది స్టాప్ లాస్ ట్రేడా లేదంటే టార్గెట్ ట్రేడ్ అనేది. సో ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను మళ్ళీ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వన్స్ ఈ లెవెల్ S3 కెమెరా దగ్గర బేరిష్ క్యాండిల్ ఫామ్ అయ్యగానే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. సో మీకు కోర్స్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది అది ఎందుకు, ఏ స్ట్రాటజీ తీసుకున్నాము, ఎందుకు తీసుకున్నాము అన్నది. సో జస్ట్ నార్మల్ గా చెప్తున్నాను. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను కానీ ఇమీడియట్ గా హన్ చేస్తారు స్టాప్ లాస్. డేలో బ్రేక్అవుట్ అయిందని ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరూ ట్రాప్ చేయడానికి ఇంత పెద్ద అగ్రెసివ్ క్యాండిల్ వచ్చింది. సో మనం కూడా అందులో ట్రాప్ అయ్యాము, కానీ సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సిపిఆర్ నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ ఫాల్ వచ్చింది. సో స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను అది. సో అది నార్మల్ లాస్ అయితే కవర్ అవుతుంది అంతే. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ సేమ్
ఎప్పుడైతే సిపిఎన్ బ్రేక్అవుట్ చేసిందో అందరు కూడా ఏం చేస్తారు, షార్ట్ వెళ్ళిపోతారు ఇక్కడ. కానీ వాళ్ళు ట్రాప్ అయిపోయారు. ఇమీడియట్ గా నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, ఇక్కడ షార్ట్ వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఈ నెక్స్ట్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు, సెంట్రల్ పివట్ పైన కానీ ఇక్కడ కానీ పెట్టుకుంటారు. సో వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నాము పుల్ బ్యాక్ దగ్గర. సో ఇది కూడా మీ కోర్సులో ఉంటది ఎందుకు తీసుకున్నాం అన్నది. అండ్ ఓవరాల్ అయితే ఇప్పుడు ప్రాఫిట్ ఆల్మోస్ట్ 8,000 9,000 అలా ట్రేడ్ అవుతుంది. 1:2 వచ్చినట్టే, లైక్ 10,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు క్లోజ్ చేసుకోవాలి. కానీ వెయిట్ చేస్తాను ఈ రోజు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకున్నాను కదా సెకండ్ ట్రేడ్, అది కూడా జీరో అవుతుందేమో. బ్యాంక్ నిఫ్టీ కాదు, బ్యాంక్ ఎక్స్ తీసుకున్నాను, అది జీరో అవుతుందో లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందో మనకి ఏం తెలియదు మరి. సో దట్స్ అబౌట్ టుడే. 3:30 తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే నా డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ కొత్తగా 11 స్ట్రాటజీస్ యాడ్ చేసాము. మార్కెట్ అప్డేట్ అవుతుంది కొద్దీ మనం కూడా స్ట్రాటజీస్ మారుస్తూ ఉండాలి ఇన్ ద సెన్స్ అవి పనిచేయని కాదు, పాత అవి కూడా ఉంటాయి. దీంతో పాటు ఎక్స్ట్రాగా మనకి ఏమవుతున్నాయి, సో అగ్రెసివ్ క్యాండిల్స్ వస్తున్నాయి కదా, అలాంటప్పుడు ఏం ట్రేడ్ తీసుకోవాలి, ఏం స్ట్రాటజీ తీసుకోవాలి, ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, లేదంటే నా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసినా సరే నేను డీటెయిల్స్ అనేవి పెడతాను. ఓకే, సో దట్స్ అబౌట్ దిస్ వీక్ లైవ్ ట్రేడింగ్ సెషన్. మళ్ళీ నెక్స్ట్ వీక్ చూద్దాం. కానీ 3:30 తర్వాత అప్డేట్ చేస్తాను నా ప్రాఫిట్ ఎంత వచ్చింది, లేదంటే నా స్టాప్ లాస్ హిట్ అయింది అన్నది అప్డేట్ చేస్తాను. మీరు అక్కడ చూసి ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయితే మనకి ఫర్దర్ గా ఫాల్ అయితే రావచ్చు, లేదంటే స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. టైం 2:30 అయింది. సో చూద్దాము ఎక్కడ ఉందో. సో 9,200 అలా ట్రేడ్ అవుతుంది. ఒక బ్యాంక్ ఎక్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 52,800 కాల్ ఆప్షన్ 150 ట్రిగ్గర్ అయిపోయింది. సో ఇందాకైతే 200 పెట్టుకున్నాను స్టాప్ లాస్, కానీ అప్డేట్ చేసిన తర్వాత సో 5,000 అయితే సేవ్ అయినట్టే. ఓవరాల్ అయితే ఇప్పుడు మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే జీరో అయిపోయింది, ఆల్మోస్ట్ 0.25 అలా ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాస్ 38 పెట్టుకున్నాను కదా, అది కూడా క్లోజ్ చేసేస్తున్నాను. డన్. సో ప్రాఫిట్ వచ్చి 9,173 ఈరోజు. సో ఫస్ట్ ట్రేడ్ ఆల్మోస్ట్ నెగిటివ్ ఎంటీఎం వచ్చింది, ఆల్మోస్ట్ 10,000 నుంచి. సెకండ్ ట్రేడ్ ఏమో బ్యాంక్ ఎక్స్ 52,800 కాల్ ఆప్షన్ మళ్ళీ రికవర్ అయినట్టు. మిడ్ క్యాప్ నిఫ్టీ 10,450 కాల్ ఆప్షన్, అదేమో 23,587 వచ్చింది. సో బ్యాంక్ ఎక్స్ కూడా వర్కౌట్ అయ్యి ఉంటే ఆల్మోస్ట్ అదొక 20,000 వద్దును. అండ్ బ్యాంక్ ఎక్స్ సెకండ్ టైం వర్కౌట్ అయినా సరే ఇంకొక 10,000 వద్దును. సో బ్యాడ్ లక్ అనుకోవచ్చు. అండ్ కమింగ్ టు ప్రీమియం ఛానల్ లెవెల్స్ ఈరోజు చూడండి. మీరు కోర్స్ తీసుకున్న తర్వాత ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా వస్తుంది. వాళ్ళకంటే ఫస్ట్ 52,800 కాల్ ఆప్షన్ సెల్ చేయమని 100, దాని తర్వాత అది 105 110 ఆ టైంలో అక్కడ ట్రేడ్ అవుతుంది. సో దాని తర్వాత ఇగ్నోర్ చేసామన్నాము. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇచ్చాము ఆప్షన్ సెల్లర్స్కి, అది టార్గెట్ హిట్ అయిపోయింది. 10,450 కాల్ ఆప్షన్ 30 దగ్గర సెల్ చేయమన్నాం, స్టాప్ లాస్ 45, అది టార్గెట్ హిట్ అయిపోయింది. అండ్ దెన్ సెకండ్ డే బ్యాంక్ ఎక్స్ తీసుకోమన్నాం, మళ్ళీ 100 దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ బ్యాంక్ ఎక్స్ తీసుకోమన్నాము. ఇనిషియల్గా స్టాప్ లాస్ 200 పెట్టుకోమన్నా, తర్వాత స్టాప్ లాస్ అప్డేట్ చేసామన్నాం ఇక్కడ. సో ఎప్పుడైతే 40కి వచ్చిందో అప్డేట్ చేసామన్నాం, లైక్ చూడండి అప్డేట్ స్టాప్ లాస్ 150 అని చెప్పాము. అక్కడ ఒక 50 పాయింట్స్ లాస్ వచ్చింది ఆప్షన్ సెల్లర్స్కి, కానీ మీ మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ బయర్స్కి అయితే ఫస్ట్ 46,200 ఇచ్చాం 425, అప్పటికి అది 200లో ట్రేడ్ అవుతుంది, అదైతే కొంచెం రాంగ్ స్ట్రైక్ అది. సో దాని తర్వాత మళ్ళీ క్లోజ్ చేసామన్నాము రాంగ్ స్ట్రైక్ అని చెప్పి ఇంకొక లెవెల్ ఇచ్చాము. 46,600 పుట్ ఆప్షన్ 1047 410 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు ఇచ్చాము, అదైతే ఆల్మోస్ట్ 700 దాకా వెళ్ళిపోయింది. సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. సో ఆప్షన్ బయర్స్కి ఈరోజు 2% ప్రాఫిట్, మోర్ దెన్ 510 610 ఆల్మోస్ట్ 300 పాయింట్స్ వచ్చింది. కానీ మన టార్గెట్స్ అయితే 150 పాయింట్స్ ఇచ్చాం కాబట్టి 150 పాయింట్స్ తీసుకుంటారు. ట్రైలింగ్ స్టాప్లో చేసుకున్న వాళ్ళు మీకు ఇంకా గుడ్ ప్రాఫిట్స్ వస్తాయి. అందరికీ అయితే ఫస్ట్ టార్గెట్స్ అయితే అయిపోయినాయి అన్ని ట్రేడ్స్ కూడా, కానీ ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఈరోజు బ్యాంక్ ఎక్స్ ఫెయిల్ అయింది, కానీ మిడ్ క్యాప్ నిఫ్టీ వర్కౌట్ అయింది కాబట్టి సక్సెస్ అయిపోయినట్టే. సో మిడ్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ టర్న్ 0 అని చెప్పి అప్డేట్ చేస్తాము. సో దట్స్ అబౌట్ కోర్స్ తీసుకున్న తర్వాత మీకు 2 months ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా వస్తుంది, ఇలాంటి సపోర్ట్ కూడా ఇస్తాము. అండ్ దెన్ పోస్ట్ అనాలిసిస్ వీడియో వస్తుంది డైలీ, మార్కెట్ అయిపోయిన తర్వాత మన స్ట్రాటజీస్ ప్రకారం ఏంటన్నది అది కూడా అప్డేట్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఈరోజు ట్రేడ్ వచ్చి ఫిన్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫిన్ నిఫ్టీ కాదు మిడ్ క్యాప్ నిఫ్టీ 23,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఈ రోజు లెర్నింగ్ పాయింట్స్ ఏంటంటే బ్యాంక్ ఎక్స్ స్టాప్ లాస్ వన్స్ 10,000 హిట్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోయాము, కానీ మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి, మిడ్ క్యాప్ నిఫ్టీ 23,000 వచ్చే వరకు కూడా మనం క్లోజ్ చేయలేదు. అది మనకి అడ్వాంటేజ్. మీరు విన్ అవుతున్నప్పుడు అందుకే ఎప్పుడు కూడా పెద్దది విన్ అవడానికి చూడాలి. అండ్ సెకండ్ ఏంటంటే మీరు ఒకవేళ ఇది బ్యాంక్ ఎక్స్ ఒకవేళ 0 అయిపోయింది అనుకోండి ఈరోజు 3:30 లోపు,
అప్పుడు స్ప్రెడ్స్ తీసుకున్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇన్హౌస్ స్ప్రెడ్స్ అనేది డిఫరెంట్ టాపిక్, మీకు తర్వాత చెప్తాను. సో ఓకే గైస్, డన్ ఫర్ ది డే, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీక్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.